ఎంత కాంబినేషన్ బాగుందా మీకు? ఏం చెప్పాలి వీళ్ళని అడుగుతున్నా నేను. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేదు వీళ్ళకు. నిన్న నరేంద్ర మోడీ వచ్చాడు రాజమండ్రికి, విన్నారా? ఆయన స్పీచ్ విన్నారా? కోపం వచ్చిందా మీకు? రోషం వచ్చిందా? పోలవరం మనం కట్టలేదా? చూశారా? ఎవరన్నా చూసిన జైలుపైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు, పచ్చి అబద్ధం. ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం. ఒకే గడ్డ, ఒకే రాష్ట్రం, ఒకే ప్రాంతం, ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి చూడండి. నన్ను గురించి మాట్లాడతాడు, నా కుటుంబం గురించి. నేను బాధపడతానా? నేను గర్వపడుతున్నావునా కాదా? నాకు ఒక కొడుకున్నాడు, ఆయనకు భార్య ఉంది, నా భార్య ఉంది, నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? నరేంద్ర మోడీ నీ కథ ఏంటి చెప్పాలి కదా? ఎందుకు చెప్పరు మీరు? అంటే కట్టుకున్న భార్యను చూడలేడు, తల్లిని చూడలేడు. తల్లికి బిచ్చం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు? ఆ మధ్య వచ్చాడు, తమిళనాడుకు వచ్చాడు. కరుణానిధి ఆరోగ్యం బాగాలేకపోతే, కరుణానిధి గారు మీరు ఢిల్లీకి రండి, మా ఇంట్లో ఉండండి, మంచి డాక్టర్లు తీసుకొస్తా అన్నాడు. అదే వాళ్ళ తల్లిని ఢిల్లీ తీసుకోకూడదు తమ్ముళ్ళు? తీసుకుపోయాడు ఎప్పుడన్నా? ఫోటోకు మాత్రం వెళ్తాడు, ఆవిడ కాళ్ళకు నమస్కారం పెడతాడు, ఫోటో వేయించుకుంటాడు, పని అయిపోయింది. తల్లిని చూసే విధానం ఇదేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పింఛనిచ్చా ఇలాంటి వాళ్ళు ఉంటారని. తల్లిని చూడవాడు, అవునా కదా? ఒకరిది ఇలాంటి వాళ్ళు ఉంటారని పింఛనిచ్చాను. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, కొడుకులు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు కోడళ్ళు బాగా గౌరవంగా ఉన్నారు, పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి చాక్లెట్ కోసం. డబ్బులు ఉన్నాయి, 3000 ఇస్తేగా ఎక్కువ వస్తారు, అవునా కదా? అది మనం చూపించిన స్ఫూర్తి. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కుట్ర జరుగుతా ఉంది. కుట్ర, పెద్ద కుట్ర. పోలవరం కట్టకూడదని కుట్ర, అమరావతి పని జరగకూడదని కుట్ర, ఆంధ్రప్రదేశ్ జరగకూడదని కుట్ర, రాయలసీమకు నీళ్లు రాకూడదని కుట్ర. అవుతుంది తల్లి, అమార్త అయిపోతుంది. వాళ్ళల్లా కాదు, మా తల్లి చెప్తాను, వాళ్ళల్లా కాదు, మేము ఉన్నామని. మీరు చూడండి, మొన్న ఒకసారి రోజంతా రాలా ఎవరు? గ్రేట్ కోడికత్తి పార్టీ శుభ్రంగా లోటస్ పాండ్లో పడుకొని కుట్ర చేసి వచ్చాడు. ఈ రోజు మళ్ళా రాలా. ఎవరన్నా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటారా తమ్ముళ్ళు? ఈ సమయంలో ఒక్క కోడికత్తి పార్టీ తప్ప ఏ పార్టీ ఉండదు అంటోడినా. మీరు చూడండి, నిన్న కూడా ఎదురు తిరిగి మాట్లాడాడు. ఆయన చెల్లెలు కానీ తల్లి కానీ అందరూ ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళంతా, అవును మేము తెలంగాణతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం, ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఏమి సాధిస్తానని అడుగుతున్నాను. మనల్ని తిట్టాలా లేదా కేసీఆర్? కుక్కలు అన్నాడు, రాక్షసులు అన్నాడు, తెలివిలేని దద్దమ్మలు అన్నాడు. మనం కట్టిన సైబరాబాద్ లాక్కొని, హైదరాబాద్ లాక్కొని మనవల్ని తిట్టరా అని తిట్టి మేమనుకుంటే తరిమిస్తామన్నాడు, ఉరికిస్తామన్నాడు, కొట్టి పంపిస్తామన్నాడు. నేనన్నా, నువ్వెంతో నేను చూస్తా, మీ ఇంటికి మా ఇంటికి సమాన దూరమే, తేల్చుకుంటారా అని చెప్పి